హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఎస్ఎస్సి సిజిఎల్కి అయితే జనరల్ అవేర్నెస్ నుంచి 25 మార్క్స్ అనేవి వస్తున్నాయి. మరి ఆ 25 మార్క్స్లో స్టాటిక్ జీకే కూడా ఒక భాగంగా అయితే ఉంది. మరి స్టాటిక్ జీకేలో ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ మీకు ఇంపార్టెంట్ అంటే ఏ టాపిక్స్ వస్తాయి, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మరి అందులో అయినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి 2 టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ఈ 2 టాపిక్స్ నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్ అయితే వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. మరి ఆ టాపిక్ ఏంటండి అంటే క్లాసికల్ డ్యాన్స్ అండ్ ఫోక్ డ్యాన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్లాసికల్ డ్యాన్స్ అండ్ ఫోక్ డ్యాన్స్ నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ మనం చాలా ఈజీగా గుర్తించుకోవచ్చు. చాలా అందరికీ కూడా తెలిసినటువంటి టాపిక్, అంటే అందరికీ కూడా బాగా తెలిసినటువంటి డ్యాన్సెస్ కూడా ఇందులో చాలా ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చూసుకుందామంటే క్లాసికల్ డ్యాన్సెస్ గురించి చూసుకుందాం. మరి క్లాసికల్ డ్యాన్సెస్ అనేవి ఎన్ని ఉన్నాయి, అవి ఏ రాష్ట్రానికి చెందినవి, మరి దాని యొక్క ప్రాముఖ్యత ఏమైనటువంటి ఒక 1 or 2 పాయింట్స్ అనేవి మనం తెలుసుకుందాం. మీరు క్లియర్గా తెలుసుకోవాలంటే మన కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి, అందులో క్లియర్గా క్లాస్ అనేది ఉంటుంది. ఫస్ట్ మరి ఈ క్లాసికల్ డ్యాన్సెస్ అనేవి భారత ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి డ్యాన్సెస్. నృత్యాలు అనేవి ఉన్నాయి. ఎన్ని శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి? 8 శాస్త్రీయ నృత్యాలు. మరి ఈ 8 శాస్త్రీయ నృత్యాలు కూడా 8 రాష్ట్రాలకి చెందినటువంటి నృత్యాలు. మరి ఏ రాష్ట్రాలు కూడా మనం చూద్దాం. ఫస్ట్ భరతనాట్యం. ఏంటమ్మా? భరతనాట్యం. అలాగే కూచిపూడి. ఏంటమ్మా? కూచిపూడి నృత్యం. కూచిపూడి నృత్యం. అలాగే కథక్. ఏంటమ్మా? కథక్. అలాగే కథాకళి. ఏంటమ్మా? కథాకళి. అలాగే ఒడిస్సీ. ఏంటమ్మా? ఒడిస్సీ. అలాగే మణిపురి. ఏంటమ్మా? మణిపురి. అలాగే సత్రియ. ఏంటమ్మా? సత్రియ. అలాగే మోహిని అట్టం. ఏంటమ్మా? మోహిని అట్టం. మోహిని అట్టం. ఈ 8 శాస్త్రీయ నృత్యాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి 8 శాస్త్రీయ నృత్యాలు 8 రాష్ట్రాలకు చెందినటువంటివి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మరి భరతనాట్యం అనేది ఏ రాష్ట్రానికమ్మా? తమిళనాడు రాష్ట్రానికి చెందినది. అలాగే మరి కూచిపూడి అనేది ఏ రాష్ట్రానికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినది. అలాగే మరి కథక్ అనేది ఏ రాష్ట్రానికండి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినది. అలాగే మరి కథాకళి అనేది ఏ రాష్ట్రమమ్మా? కేరళ రాష్ట్రానికి చెందినది. అలాగే మరి ఒడిస్సీ అనేది ఏ రాష్ట్రమమ్మా? ఈ ఒడిస్సీ నృత్యం అనేది ఒడిస్సా రాష్ట్రానికి చెందినదని మనం చెప్పొచ్చు. అలాగే మరి మణిపురి అనేది మణిపూర్ రాష్ట్రానికి చెందినది. అలాగే మరి సత్రియ అనేది అస్సాం రాష్ట్రానికి చెందినది. అలాగే మరి మోహిని అట్టం కూడా కేరళ రాష్ట్రానికి చెందినది. చూడండి, ఇక్కడ కేరళ రాష్ట్రానికి చెందినటువంటి 2 శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి. 2 కూడా ఈ కేరళ రాష్ట్రానికి చెందినది. కథాకళి అలాగే మోహిని అట్టం. ఈ రెండిట్లో కూడా చాలా తేడా అనేది ఉందండి. వీళ్ళ యొక్క నృత్యం కానివ్వండి, వీళ్ళ యొక్క వేషధారణ కానివ్వండి, చాలా డిఫరెంట్గా అనేది ఉంటుంది. మరి ఈ కథాకళి అనేది ఒక నృత్య నాటకం, అంటే నృత్యంతో పాటు నాటకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అందులో. మరి ఈ మోహిని అట్టంలో అయితే చాలా సున్నితమైనటువంటివి, చాలా అందంగా అయితే చేస్తుంటారు ఈ మోహిని అట్టం నృత్యంలో. మరి ఈ నృత్యాల గురించి చెప్పుకున్నాం. మరి నృత్యాలు అనేవి ఏ విధంగా ప్రదర్శిస్తారు ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. ఓకే, భరతనాట్యం అనేది తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఒక పురాతనమైనటువంటి ఒక శాస్త్రీయ నృత్య రూపం అని చెప్పొచ్చు. మరి ఈ నృత్యానికి మూలమైనటువంటి ఒక గ్రంథం అనేది ఉందండి. మరి ఆ గ్రంథం ఏంటండి అంటే ఏంటమ్మా? భరతముని రచించినటువంటి నాట్య శాస్త్రం. ఏంటమ్మా? భరతముని రచించినటువంటి నాట్య శాస్త్రం అనేది ఈ నృత్యానికి
మూలం. అలాగే మరి నందికేశ్వరుడు రచించినటువంటి అభినయ దర్పణం. ఏంటమ్మా? నందికేశ్వరుడు రచించినటువంటి అభినయ దర్పణం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ రెండు అంటే నృత్యంలో అయితే ఈ మెయిన్గా ఈ భరతనాట్యం నృత్యంలో అయితే నాట్యశాస్త్రం మరియు అభినయ దర్పణం అనే ఒక గ్రంథాలు అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. దానిచే రూపొందించబడినటువంటిది అని మనం చెప్పొచ్చు. అలాగే భరతనాట్యం అనేది పూర్వకాలంలో దీన్ని ఏమని పిలిచేవారు? సాదీర్ అట్టం అని పిలిచేవారు. ఏంటమ్మా? భరతనాట్యంకి పూర్వనామం ఏంటండి అంటే సాదీర్ నృత్యం. అలాగే ఈ భరతనాట్యం అనేది దక్షిణ భారతదేశంలోని దేవాలయాల్లో దేవదాసులు ప్రదర్శించేవారు. అందువలన దీన్ని దాసి అట్టం అని కూడా పిలుస్తారు. పూర్వనామం ఏదండి అంటే సాదీర్ నృత్యం. పూర్వనామం ఏంటమ్మా అంటే సాదీర్ నృత్యం. అలాగే మరి దీన్ని దేవదాసులు ప్రదర్శించడం వలన ఏమని పిలిచేవారండి అంటే దాసి అట్టం అని పిలిచేవారు. ఏమనమ్మా? దాసి అట్టం అని పిలిచేవారని మనం చెప్పొచ్చు. భరతనాట్యంలో ప్రముఖ వ్యక్తులు చూసుకున్నట్లయితే రుక్మిణీదేవి అరండేల్ భరతనాట్య పునర్జీవ తల్లి అని చెప్పొచ్చు. మరి ఎందుకు ఆమె భరతనాట్య పునర్జీవ తల్లి అంటారండి అంటే ఈమె ఈ నృత్యం అనేది ఒక మడుగున పడిపోతున్నప్పుడు, అంటే ఒక్క రాష్ట్రానికే కాదు ప్రపంచమంతటా కూడా దీనికి గుర్తింపు రావాలని దీనికోసం ఒక కళాక్షేత్రాన్ని కూడా ఆమె స్థాపించింది. ఏంటమ్మా? దీనికోసం ఒక కళాక్షేత్రాన్ని కూడా ఆమె స్థాపించింది రుక్మిణీదేవి అరండేల్. అంటే దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు తెచ్చేలా చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరండి అంటే రుక్మిణీదేవి అరండేల్ అని మనం చెప్పొచ్చు. భరతనాట్యం. అలాగే మరి కూచిపూడి నృత్యం గురించి చూసుకున్నట్లయితే ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని కూచిపూడి అనే ఒక గ్రామంలో అయితే ఉద్భవించింది ఈ కూచిపూడి నృత్యం. దీన్ని భాగవత మేళా అని కూడా పిలుస్తారండి. మరి భాగవత మేళా అని ఎందుకు పిలుస్తారండి అనేసి అంటే పూర్వకాలంలో కూచిపూడి గ్రామంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క బ్రాహ్మణ మగబిడ్డ కూడా ఈ నృత్యం అనేది వాళ్ళ వంశపారపర్యంగా వచ్చినటువంటి నృత్యంగా వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. దాని వలన దాన్ని భాగవత మేళా అని కూడా పిలిచేవారు. అలాగే మరి ఈ కూచిపూడి నృత్యంలో ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక వ్యక్తి ఎవరండి అంటే సిద్ధేంద్ర యోగి. అంటే ఈ నృత్యం అనేది పూర్వకాలంలో పురుషులు మాత్రమే చేసేవారు. అందుకే ప్రతి ఒక్క బ్రాహ్మణ మగబిడ్డకు కూడా పుట్టిన వెంటనే చెవులు ముక్కు అవి కుట్టించేవారు. ఎందుకు? నృత్యం చేయాలంటే ఖచ్చితంగా కమ్మలు అవి పెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా చెవులు అవి కుట్టించారు. అంటే పూర్వకాలంలో మగవాళ్ళు మాత్రమే ప్రదర్శించేవారు. అలా కాకుండా ఆడవాళ్ళు కూడా ప్రదర్శించాలి అని దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరిని అంటే సిద్ధేంద్ర యోగి అని చెప్పొచ్చు. అంటే దాన్ని ఒక క్రమబద్ధీకరించినటువంటి ఒక వ్యక్తి ఎవరిని అంటే సిద్ధేంద్ర యోగి అని చెప్పొచ్చు. అలాగే వెంపటి చిన్న సత్యం ఇలా చాలా మంది కూడా ఉన్నారు. మరి కూచిపూడి నృత్యంలో ప్రసిద్ధకరమైనటువంటి ఒక నాటకం ఏంటంటే భామ కలాపం అని కూడా మనం చెప్పొచ్చు. అంటే చాలా నాటకాలు ఉన్నాయి. చాలా ప్రసిద్ధకరమైనటువంటి బాగా పేరు వచ్చినటువంటి నాటకం ఏంటంటే భామ కలాపం అని మనం చెప్పొచ్చు. మరి భామ కలాపంలో ప్రత్యేకంగా ఎవరిని ఎక్కువగా పాత్ర ఉంటుందంటే సత్యభామ పాత్ర అయితే బాగా అనిపిస్తుంది. అలాగే మరి నెక్స్ట్ కథక్ చూసుకున్నట్లయితే ఈ కథక్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక శాస్త్రీయ నృత్య రూపం. మరి ఈ కథక్ నృత్యంలో అయితే ఈ దేని నుంచి ఉద్భవించిందంటే కథ అనే ఒక పదం నుండి ఉద్భవించిందని మనం చెప్పొచ్చు. అలాగే మరి ఈ కథక్ నృత్యంలో ముఖ్యమైనటువంటి 3 ఘరానాలు ఉన్నాయండి. ఎన్ని ఘరానాలు? ముఖ్యమైనటువంటి 3 ఘరానాలు. ఏంటి? లక్నో ఘరానా. ఏంటమ్మా? లక్నో ఘరానా. అలాగే జైపూర్ ఘరానా. ఏంటమ్మా? జైపూర్ ఘరానా. ముఖ్యమైనటువంటి 3 ఘరానాలు. అలాగే బెనారస్ ఘరానా. ఏంటమ్మా? బెనారస్ ఘరానా. ఓకే. అలాగే రాయ్గఢ్ ఘరానా కూడా ఉంది. ఈ ముఖ్యమైనటువంటి 3 ఘరానాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఎవరు? పండిట్ బిర్జూ మహారాజ్ ఏ ఘరానాకు చెందినటువంటి వాళ్ళు? అలాగే మరి లక్నో ఘరానా స్థాపించినటువంటి ఒక వ్యక్తి ఎవరు? జైపూర్ ఘరానా స్థాపించినటువంటి ఒక వ్యక్తి ఎవరు? ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అనేవి రావచ్చు. ఎక్కువగా ఎస్ఎస్సి సిజిఎల్కి ఎలా వస్తాయండి అంటే వాళ్ళకి చాలా డిఫరెంట్గా వస్తుంటాయి. ఈ నృత్యం అనేది దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? మరి నాట్యశాస్త్రం అనే గ్రంథం ఏ నృత్యాలకు ఉపయోగిస్తారు? అలాగే ఇది నాట్యశాస్త్రం అనే గ్రంథం ఏ నృత్యాలకు మూలం అంటే అన్ని నృత్యాలకు కూడా మూలము నాట్యశాస్త్రం. అలాగే మరి ఈ నాట్యశాస్త్రం రచించింది ఎవరు? అభినయ దర్పణం రచించినటువంటిది ఎవరు? అలాగే ఈ నృత్యం అనేది పురుషులే చేస్తారా మహిళలు చేస్తారా? దీని యొక్క ప్రత్యేకత ఏంటనేది ఎక్కువగా అడుగుతారు కాబట్టి మీరు చాలా క్లియర్గా చదవాలి. అలాగే మరి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. కథక్ మరి అలాగే కథాకళి చూసుకున్నట్లయితే ఇది ఒక నృత్య నాటకం అని చెప్పొచ్చు. అంటే
అంటే దీంట్లో ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తారండి అంటే ఇది మహాభారతం రామాయణం వంటి దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఏంటండి అంటే ముఖ వేషధారణకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు. అంటే ఈ నృత్యంలో అయితే ముఖ కవలికల ద్వారా చేతి సంజ్ఞల ద్వారా ఎక్కువగా భావాన్ని వ్యక్తపరుస్తారు. అంటే రామాయణం మహాభారతం యొక్క ఇతిహాసాలను ఎక్కువగా ప్రదర్శిస్తారంటే వాటి యొక్క కథలను అంటే రామాయణంలో ఉన్నటువంటి చెడు పాత్రలకి ఒక రంగు వేసుకుంటారు ముఖానికి, అలాగే మంచి పాత్రలకి ఒక రంగు వేసుకుంటారు, అలాగే మరి దైవత్వంతో కూడినటువంటి ఒక వ్యక్తులకి అలాగే గర్వంతో కూడినటువంటి ఒక వ్యక్తులు పాత్ర వేసుకునేటప్పుడు ముఖానికి రంగులు అనేవి ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క ప్రాముఖ్యత అనేది ఉంటుంది. అలాగే వీళ్ళు నృత్యం చేసేటప్పుడు మాటలు అనేవి అస్సలు ఆడరండి, వెనక నుంచి వాళ్ళు కథా సంగీతం అందిస్తుంటే వీళ్ళు దానికి తగ్గట్టు చేతి సంజ్ఞల ద్వారా ముఖ భావాల ద్వారా అంటే ఎక్స్ప్రెషన్స్ ద్వారా అయితే ఈ నృత్యం అనేది ప్రదర్శిస్తారు, ఈ కథాకళి నృత్యం అనేది. అలాగే మరి ఒడిస్సీ నృత్యం చూసుకున్నట్లయితే ఈ ఒడిస్సీ నృత్యం అనేది ఒడిస్సా రాష్ట్రంకి చెందినది. మరి ఒడిస్సీ నృత్యం యొక్క భంగిమలు అనేవి కోనార్క్ సూర్య దేవాలయంలో అయితే చాలా చక్కగా కనిపిస్తాయండి. ఏంటండి ఒడిస్సీ నృత్యంలో ఉన్నటువంటి భంగిమలు అనేవి ఏ ఆలయంలో ఉంటాయండి అంటే ఏ ఆలయం అమ్మ కోనార్క్ సూర్యదేవ ఆలయంలో అయితే చాలా చక్కగా అయితే ఉంటాయి. అలాగే మరి ఒడిస్సీ నృత్యంలో అయితే దేవాలయాల్లో పూర్వకాలం ప్రదర్శించేవారు. మరి ఈ భరతనాట్యంలో దేవాలయాల్లో ప్రదర్శించే వాళ్ళని ఏమంటారని చెప్పుకున్నా దేవదాసులు అంటారని చెప్పుకున్నాం. అలాగే మరి ఒడిస్సీ నృత్యంలో ప్రదర్శించే వాళ్ళని ఏమంటారండి అంటే దేవాలయాల్లో ప్రదర్శించే వాళ్ళని మహరీలు అని అంటారు. ఏమంటారమ్మా మహరీలు అని అంటారు. అలాగే మరి ఈ ఒడిస్సీ నృత్యంలో ఎస్ ఆకారంలో ఉన్నటువంటి నృత్య భంగిమని ఏమంటారండి అంటే సమ్ టైమ్స్ మీరు అడగొచ్చు, ఏమంటారమ్మా త్రిభంగి అని అంటారు. ఏమంటారమ్మా త్రిభంగి అని అంటారని మనం చెప్పొచ్చు. ఓకే, మరి అలాగే మణిపురి నృత్యం, ఇది మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక శాస్త్రీయ నృత్య రూపం. ఇది రాధాకృష్ణుల యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కథల్ని వ్యక్తపరుస్తుంది. అలాగే వైష్ణవ సాంప్రదాయంపై ఆధారపడి ఉంటుంది ఈ మణిపురి నృత్యం. మరి దీంట్లో ఉన్నటువంటి మెయిన్ శైలిలు ఏంటండి అంటే జాగోయ్ చొలోమ్ అనేటటువంటి ముఖ్యమైన శైలిలు అనేవి ఉన్నాయి మణిపురి. అలాగే మరి సత్రియా చూసుకున్నట్లయితే అస్సాం రాష్ట్రంలోని 15వ శతాబ్దంలోని శ్రీమంత శంకరదేవ్ గారు రూపొందించినటువంటిది అంటే స్థాపించినటువంటి ఒక నృత్యం అని చెప్పొచ్చు. ఓకే, ఈ సత్రియా నృత్యం రూపకర్త ఎవరండి అంటే శ్రీమంత శంకరదేవ్ గారు. ఎప్పుడు ఇది స్థాపించారండి, ఎప్పుడు ప్రారంభించారంటే 15వ శతాబ్దంలో అయితే ప్రారంభించారు. ఇది వైష్ణవ మఠాల నుంచి ఉద్భవించింది, అందుకే దీన్ని సత్రియా అనే ఒక పేరు కూడా రావడం అనేది జరిగిందని మనం చెప్పొచ్చు. అలాగే మరి మోహిని అట్టం చూసుకున్నట్లయితే ఈ కేరళ రాష్ట్రంలోని చాలా సున్నితమైనటువంటి ఒక నృత్యం. మరి ఓన్లీ మహిళలు మాత్రమే ప్రదర్శించేటటువంటి ఒక నృత్యం ఏంటండి అంటే మోహిని అట్టం అని చెప్పొచ్చు. ఎంత అందంగా ఉంటుందంటే చెట్లు గాలి వీచేటప్పుడు ఆ గాలిలో చెట్లు అనేవి ఎంత అందంగా ఊగుతాయో అంత అందంగా అయితే ఈ నృత్యం అనేది ప్రదర్శిస్తారు, ఈ మోహిని అట్టం నృత్యం అనేది. ఓకే, మరి శాస్త్రీయ నృత్యాల గురించి తెలుసుకున్నాం కదమ్మా, ఏ విధంగా ప్రదర్శిస్తారు. చదివేటప్పుడు అంత డీటెయిల్గా చదవాలి. ఈ నృత్యం అనేది ఈ రాష్ట్రానికి చెందినదే అని చదివితే కాదు, దాని యొక్క ప్రాముఖ్యత కూడా మీరు ఖచ్చితంగా చదవాలి. అలాగే మరి ఫోక్ డ్యాన్సెస్ చూసుకున్నట్లయితే ఫోక్ డ్యాన్సెస్ అయితే అన్ని రాష్ట్రాల ఫోక్ డ్యాన్సెస్ చదవాలమ్మా. మరి ఎన్ని 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలు 28 రాష్ట్రాలు, అలాగే 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఏంటమ్మా 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ఉన్నాయి. మరి వీటిలో అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ఫోక్ డ్యాన్సెస్ అనేవి మీరు చదవాలి. మరి ఫోక్ డ్యాన్సెస్ అనేవి ఏ విధంగా చదవాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి బగురుంబా డ్యాన్స్. ఏ డ్యాన్స్ అమ్మా బగురుంబా. మరి ఆ బగురుంబా డ్యాన్స్ అనేది అస్సాం రాష్ట్రంలో ప్రదర్శిస్తారు, కానీ దాని యొక్క ప్రాముఖ్యత చదవాలి. ఏ విధంగా చదవాలంటే ఆ నృత్యం అనేది వాళ్ళు చీతాకొక చిలుకలు ఏ విధంగా అయితే ఎగురుతాయో అంత అందంగా అయితే వాళ్ళ నృత్యం అనేది ప్రదర్శిస్తారు. కాబట్టి ఈ బగురుంబా నృత్యం అనేది చీతాకోక చిలుకల వలె ఉంటుంది. అలాగే అందువలన దీన్ని చీతాకోక చిలుక నృత్యం అని కూడా అంటారని మనం చెప్పొచ్చు. అంటే ఈ విధంగా అంటే ఆ నృత్యం యొక్క ప్రాముఖ్యత కూడా మీరు ఖచ్చితంగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చౌ నృత్యం, మనము 8 శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అందులో 9వ నృత్యం కూడా ఉంది. ఏంటండి అంటే చౌ నృత్యం. మరి ఈ చౌ నృత్యం చూసుకున్నట్లయితే ఈ చౌ నృత్యం అనేది 3 రాష్ట్రాల్లో ప్రదర్శిస్తారమ్మా. ఎన్ని రాష్ట్రాల్లో? 3 రాష్ట్రాల్లో. ఎక్కడెక్కడ? పశ్చిమ బెంగాల్. ఏంటమ్మా
పశ్చిమ బెంగాల్, అలాగే జార్ఖండ్, ఏంటమ్మా జార్ఖండ్, అలాగే ఒడిస్సా, ఏంటమ్మా ఒడిస్సా. మరి ఒక్కొక్క రాష్ట్రంలో కూడా ఒక్కొక్క విధంగా అయితే ప్రదర్శిస్తారు. మరి పశ్చిమ బెంగాల్లో అయితే పురూలియా చౌ నృత్యంగా ప్రదర్శిస్తారు. ఎక్కడమ్మా పశ్చిమ బెంగాల్లో పురూలియా చౌ నృత్యంగా అయితే ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే మరి జార్ఖండ్లో అయితే సైరిఖెల్లా చౌ నృత్యంగా అయితే ప్రదర్శిస్తారు. ఓకే, ఏ విధంగా అమ్మ సైరిఖెల్లా చౌ నృత్యం. అలాగే మరి ఒడిస్సా రాష్ట్రంలో అయితే మయూరభంజ్, ఏంటమ్మా మయూరభంజ్ చౌ నృత్యంగా అయితే ప్రదర్శించడం జరుగుతుంది. మరి ఈ నృత్యంకి ఒక విధంగా అంటే ఈ పురూలియా చౌ నృత్యం, ఈ సైరుకెల్లా చౌ నృత్యం అనేది ముసుగులు వేసుకొని ప్రదర్శిస్తారు. కానీ ఒడిస్సా రాష్ట్రంలో ప్రదర్శించేటటువంటి ఈ మయూరభంజ్ చౌ నృత్యం అనేది ముసుగులు లేకుండా ప్రదర్శిస్తారని మనం చెప్పొచ్చు. అంటే మాస్క్ అనేది వేసుకోకుండా ఈ నృత్యం అనేది ప్రదర్శిస్తారు. ఈ రెండు నృత్యాలు కూడా ముసుగులు ధరించి ప్రదర్శిస్తారని మనం చెప్పొచ్చు. అంటే ఈ విధంగా మరి ఈ నృత్యం అనేది ఏ విధంగా ప్రదర్శిస్తారు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అలాగే మరి మణిపురి రాష్ట్రానికి చెందినటువంటి తంగ్ టా అనే ఒక యుద్ధ కళ, అది ఒక యుద్ధ కళ. మరి తంగ్ అంటే అర్థం ఏంటి, టా అంటే అర్థం ఏంటి? తంగ్ అంటే కత్తే, టా అంటే ఈటే అని అర్థం. ఇది ఒక యుద్ధ కళ. అంటే మణిపురి యొక్క వాళ్ళ యొక్క సంస్కృతిని వ్యక్తపరిచేటటువంటిది ఒక తంగ్ టా అనే ఒక యుద్ధ కళ అని మనం చెప్పొచ్చు. మరి ఆ నృత్యం అనేది ఏ ప్రజలు ప్రదర్శిస్తారని మనకు సమ్ టైమ్స్ కూడా అడగొచ్చు. ఏ ప్రజలు ప్రదర్శిస్తారమ్మా? మైతాయి అనే ఒక ప్రజలు అయితే ప్రదర్శిస్తారు. ఏ ప్రజలు? మైతాయి అనే ఒక ప్రజలు అయితే దాన్ని ప్రదర్శిస్తారు. అంటే ఈ విధంగా కూడా మనకి సమ్ టైమ్స్ అడగొచ్చు. కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఫోక్ డ్యాన్స్ ఏంటమ్మా? కలపరియట్టు. ఏంటమ్మా? కలపరియట్టు. ఇది కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ఒక యుద్ధ కళ అని మనం చెప్పొచ్చు. ఏంటమ్మా? కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ఒక యుద్ధ కళ అని మనం చెప్పొచ్చు. యుద్ధ కళలకు తల్లి అని కూడా మనం చెప్పొచ్చమ్మా. యుద్ధ కళలకు తల్లి అని కూడా చెప్పొచ్చు ఈ కరియపట్టు అనే ఒక జానపద నృత్యాన్ని. ఇలా ప్రతి ఒక్క జానపద నృత్యం కూడా మీరు మరి పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్యాలు ఏంటండి అంటే పంజాబ్ రాష్ట్రంలో అయితే గట్కా అనే ఒక జానపద నృత్యాలు ఉన్నాయి. ఓకే, చాలా నృత్యాలు ఉన్నాయండి పంజాబ్ రాష్ట్రానికి చెందినవి. ఓకే, పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి చాలా జానపద నృత్యాలు ఉన్నాయి. బాంగ్రా నృత్యం ఉంది, అలాగే మరి గిద్దా నృత్యం కూడా ఉంది. ఏంటమ్మా? గిద్దా నృత్యం. ఈ బాంగ్రా నృత్యం అనేది పురుషులు మాత్రమే ప్రదర్శిస్తారు. ఈ గిద్దా నృత్యం అనేది మహిళలు మాత్రమే ప్రదర్శిస్తారు. ఇది పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్యం. చూద్దాం ఏంటమ్మా? పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి ఘాట్కా జానపద నృత్యం. ఇది సిక్కుల యొక్క యుద్ధ కళ అని మనం చెప్పొచ్చు. ఏంటమ్మా? సిక్కుల యొక్క ఒక యుద్ధ కళ అని మనం చెప్పొచ్చు. ఓకే, సిక్కుల యొక్క ఒక యుద్ధ కళ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఇది ఎక్కడ ప్రదర్శిస్తారు? ఎక్కువగా గురుద్వారాలలో ఎక్కువగా ప్రదర్శిస్తారు ఈ ఘాట్కా అనే ఒక జానపద నృత్యం. ముఖ్యంగా గురుద్వారాలలో, అలాగే పండగల సమయంలో అయితే, పండగల టైంలో అయితే దీన్ని ప్రదర్శిస్తారు. అంటే వాళ్ళ యొక్క ఆత్మరక్షణకు, అలాగే మరి సిక్కుల యొక్క వాళ్ళ యొక్క వీరత్వానికి గుర్తుగా అయితే ఈ నృత్యం అనేది ప్రదర్శిస్తారు, ఘాట్కా నృత్యం అనేది. అలాగే మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినటువంటిది ఏంటమ్మా? ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి చోలియా నృత్యం. ఏంటమ్మా? ఈ చోలియా నృత్యం అనేది ప్రదర్శిస్తారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోలియా నృత్యం అనేది కుమవోన్ ప్రాంతంలో, ఎక్కడమ్మా? కుమవోన్ ప్రాంతంలో అయితే ఎక్కువగా ప్రదర్శిస్తారు. మరి ఈ నృత్యం అనేది ఎప్పుడు ప్రదర్శిస్తారంటే వివాహాల టైంలోను, పండగల టైంలో ప్రదర్శిస్తారు. అంటే ఎక్కువగా వివాహాల టైంలో అయితే ప్రదర్శిస్తారు. వివాహాల టైంలో ఎందుకు ప్రదర్శిస్తారంటే ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళేటప్పుడు, అంటే ఊరేగింపుకు వెళ్ళేటప్పుడు కత్తులు, డప్పులు అన్నీ పట్టుకొని వాటితో డ్యాన్స్ చేస్తూ వెళ్తుంటారనమాట.
అనమాట. అంటే సమ్ టైమ్స్ ఆ మధ్యలో ఎవరైనా శత్రులు దాడి చేసేటప్పుడు మనం పట్టుకున్నటువంటి కత్తులు వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి, అంటే వాళ్ళని ఎదుర్కోవడానికి బాగా ఉపయోగపడతాయని ఆ విధంగా అయితే ఈ చోలియా నృత్యం అనేది ఊరేగింపుకు వెళ్ళేటప్పుడు కత్తులు డప్పులు అన్నీ పట్టుకొని ఈ నృత్యం అనేది ప్రదర్శిస్తుంటారని చెప్పొచ్చు. మరి ఏ సందర్భంగా ప్రదర్శిస్తారంటే పెళ్లిళ్ళ టైంలో, వివాహాల టైంలో అయితే ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. అంటే ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, క్లాసికల్ అండ్ ఫోక్ డ్యాన్స్కి సంబంధించినటువంటి ఈ కంటెంట్ అనేది తెలుసుకున్నాం. అంటే ఏ విధంగా చదవాలి, మీకు ఏ విధంగా అడుగుతారు అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాం. అలాగే మన దగ్గర అయితే SSC CGLకి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే ఉందండి. అర్థమెటిక్, రీజనింగ్, అలాగే ఇంగ్లీష్, కంప్యూటర్, అలాగే జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి కంప్లీట్ CGL టైర్ 1 టైర్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సు 1 lakh బిట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. 1500కి మాత్రమే మీకు అందిస్తున్నాం. కాబట్టి ఎవరికైనా కోర్స్ అనేది కావాలంటే ఖచ్చితంగా ప్లే స్టోర్కి వెళ్ళి PR అకాడమీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అన్నీ కూడా ఒకసారి చూసి ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఓకే, మరి ఆ టాపిక్స్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఏంటమ్మా, సత్రియా నృత్యానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి అని మనకి ఇక్కడ అడిగారు. ఆప్షన్ 1, ఇది 15వ శతాబ్దంలో వైష్ణవ సాధువు అయిన శ్రీమంత శంకర దేవ్ చేత ప్రవేశపెట్టబడింది. ఆప్షన్ 2, ఇది పూర్తిగా పురుష నృత్యకారులచే మాత్రమే ప్రదర్శింపబడుతుంది. ఆప్షన్ 3, ఇది అంకియా నాట్ అనే ఒక రకమైన నాటక రూపంతో ఆధారపడి ఉంటుంది అని మనకి ఇక్కడ అడిగారు. ఓకే, ఈ పైన పేర్కొన్న వాటిలో ఏది సరైందని అడిగారు. 1 మరియు 2 మాత్రమే, అలాగే 2 మరియు 3 మాత్రమే, 1 మరియు 3 మాత్రమే, 1, 2 మరియు 3 అని అడిగారు. కానీ ఇక్కడ ఏది సరైంది, ఏది సంబంధించిందండి అంటే ఇది వైష్ణవి. ఆల్రెడీ చెప్పుకున్నాం కదమ్మా, ఈ సత్రియా నృత్యం అనేది 15వ శతాబ్దంలో శ్రీమంత శంకరదేవ్ గారు ప్రవేశపెట్టారని చెప్పుకున్నాం. అలాగే మరి ఈ సత్రియా నృత్యంలో అంకియా నాట్ అనే ఒక రకమైన నాటక రూపం కూడా ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అంకియా నాట్. మరి ఇక్కడ ఆప్షన్ తప్పేమవుతుందండి అంటే ఇది పూర్తిగా పురుష నృత్యకారులచే ప్రదర్శింపబడుతుంది అని అన్నారు. కానీ ఇది పురుష నృత్యకారులచే కాదు, పురుషులు మరియు మహిళలు కూడా ఈ సత్రియా నృత్యం అనేది ప్రదర్శిస్తారు. కానీ ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది, సి ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఏంటి, 1 or 3 మాత్రమే అని అడిగారు. అంటే ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది మాత్రం తప్పు. అంటే ఇది పురుషులు మాత్రమే కాదు, మహిళలు కూడా ఈ సత్రియా నృత్యం అనేది ప్రదర్శిస్తారనేది కరెక్ట్. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. కథక్ నృత్యంలో ఘరానాలకు సంబంధించి ఈ క్రింది జతలను సరిపోల్చండి అని మనకి ఇక్కడ అడిగారు. లక్నో ఘరానా బిందాదీన్ మహారాజ్, ఆప్షన్ 2 జైపూర్ ఘరానా భానుజీరావ్, ఆప్షన్ 3 బెనారస్ ఘరానా జానకి ప్రసాద్ అని మనకి ఇక్కడ అడిగారు. అంటే ఈ ఘరానాలు స్థాపించిన వారు జతపరచండి అని అడిగారు. ఓకే, A1R 2R 3E. అలాగే మరి ఆప్షన్ ఏమవుతుందండి అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఏంటండి, ఇక్కడ లక్నో ఘరానా అనేది బిందాదీన్ మహారాజు స్థాపించారు. అలాగే మరి జైపూర్ ఘరానా అనేది భానుజీరావు గారు స్థాపించారు. అలాగే మరి బెనారస్ ఘరానా అనేది జానకి ప్రసాద్ గారు స్థాపించారు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. 4th one, అభినయ దర్పణం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు, ఇది దేని గురించి వివరిస్తుంది అని మనకి ఇక్కడ అడగడం జరిగింది. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. భరతముని, ఇది నాటక రచన గురించి వివరిస్తుంది. నందికేశ్వరుడు, ఇది నృత్యంలో అంగిక అభినయం, శరీర కదలికల గురించి వివరిస్తుంది. అలాగే కాళిదాసు, ఇది సంగీత రాగాల గురించి వివరిస్తుంది. అలాగే జయదేవుడు, ఇది భక్తి నృత్యాల కోసం వివరిస్తుంది అని మనకి ఇక్కడ అడిగారు. ఏంటండి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అభినయ దర్పణం అనేది ఎవరు రచించారు అనేది. ఎవరు రచించారమ్మా, నందికేశ్వరుడు అయితే రచించారు. ఈ నృత్యంలో ఉన్నటువంటి అంగిక అభినయం అంటే ఉన్నటువంటి ఎన్ని అభినయాలు ఉన్నాయి, అంగిక అభినయం, సాత్విక అభినయం, అలాగే 4 అభినయాలు ఉన్నాయి. ఈ 4 అభినయాలు అనేవి దేంట్లో వివరిస్తారంటే నందికేశ్వరుడు రచించినటువంటి అభినయ దర్పణం గ్రంథంలో అయితే ఈ అభినయాలన్నీ అంటే శరీర కదలికలన్నీ కూడా ఈ అభినయ దర్పణంలో అయితే ఉంటాయి. అలాగే మరి భరతముని రచించినటువంటి నాట్య శాస్త్రంలో రచనలన్నీ కూడా అంటే ఈ 8 నృత్యాలకు కూడా మూలమైనటువంటి ఒక శాస్త్రం ఏంటండి అంటే నాట్య శాస్త్రం అని మనం చెప్పొచ్చు. అలాగే కాళిదాసు గారు, ఇతను అభిజ్ఞాన శకుంతల అనేటటువంటి గొప్ప రచనలను రాసినటువంటి ఒక వ్యక్తి. జయదేవుడు గీతా గోవిందంలోనే రచించినటువంటి రచనలు ఇతను. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. కూచిపూడి నృత్యంలో తరంగ ప్రక్రియ యొక్క
ప్రత్యేకత ఏమిటి అని అడిగారు. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఇందులో నృత్యకారుడు ఇత్తడి పళ్ళెం అంచులపై నిలబడి నృత్యం చేస్తాడు. అలాగే ఆప్షన్ 2 కేవలం ముసుగులు ధరించి చేసే నృత్యం. అలాగే ఆప్షన్ 3 ఇందులో నృత్యకారుడు మట్టి పాత్రలను పగలగొడతాడు. అలాగే ఆప్షన్ 4 ఇది అత్యంత వేగవంతంగా తిరిగే ఒక జానపద నృత్య ప్రక్రియ అని మనకి ఇక్కడ అడిగారు. ఓకే, కూచిపూడి నృత్యంలో తరంగం అంటే ఏంటండి అంటే ఇత్తడి పళ్ళెం అంచులపై నిలబడి చేసేటటువంటి నృత్యాన్ని ఏమంటారండి అంటే ఏమంటారమ్మా తరంగం అని అంటారు. ఏంటంటే ఇత్తడి పళ్ళెం అంచులపై చేసేటటువంటి నృత్యాన్ని ఏమంటారు తరంగం అని అంటారు. ఓకే, అలాగే మరి ముసుగులతో చేసేటటువంటి నృత్యం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటి చౌ నృత్యంలో పురూలియా చౌ అలాగే సైరికెల్లా చౌ నృత్యం ముసుగులు ధరించి ప్రదర్శిస్తారని. ఓకే, మరి క్వశ్చన్స్ అనేవి చూసారు కదమ్మా ఏ విధంగా వస్తున్నాయో. అలాగే మన దగ్గర CGL కంప్లీట్ కోర్స్ అయితే ఉంది. టైర్ 1 టైర్ 2కి సంబంధించినటువంటి కోర్సు 1 lakh బిట్స్తో మీకు అందించడం జరుగుతుంది. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, అలాగే కంప్యూటర్, అలాగే జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. ఖచ్చితంగా కోర్స్ అనేది కావాలంటే ప్లే స్టోర్కి వెళ్ళి PR అకాడమీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. చూసి నచ్చితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.